ప్రగతి భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రగతి భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చేరుకుంటున్నారు. కానీ పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్టులు చేయడం చూస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడించిన విద్యార్థి సంఘాలు ముట్టడిస్తున్నాయి. విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు స్టూడెంట్స్ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్ ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న విద్యార్థులను అరెస్ట్ చేసి వ్యానుల్లో పిఎస్కు తరలిస్తున్నారు పోలీసులు. దీన్ని ప్రభుత్వం అంటారా ఇంకేమన్నా అంటారా? ఆవులు పాలించినట్టు పాలిస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఇది? మొన్న డిగ్రీ మంత్రి ఉండాలి, ఇంతకి ఏం స్పందిస్తలేడు. ఇంతకైనా విద్యాశాఖలో ఉండి ఏం లాభం? వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఇవాళ ఏమవ్వడం లేదా? సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. 20-30 మంది ఇంటర్ బోర్డు విద్యార్థులు చనిపోయారు. దీనికి కమిటీ వేసి ఏం లాభం? 27 తారీఖు మళ్ళా మమ్మల్ని అదేంది నివేదిక ఆ నివేదికలు ఏడిపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుగా ఏం చెయ్యరు. ఈ ప్రభుత్వాన్ని జనాల్ని నాశనం చేయడానికే ఈ ప్రభుత్వం ఉన్నదిగా చెప్తారు. సీఎం డౌన్ డౌన్. ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రగతి భవన్ కు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు స్టూడెంట్స్ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్ ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న విద్యార్థులను అరెస్టు చేసి వ్యానుల్లో పిఎస్కి తరలిస్తున్నారు పోలీసులు. ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రగతి భవన్ కు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.